బనకచర్ల పాపం గత పాలకులు కేసీఆర్ హరీష్ రావులదేనని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అప్పట్లో జగన్తో మంతనాలు జరిపి ఈ కుట్రకు తలుపులు తెరిచారన్నారు. తాము చంద్రబాబుతో చర్చలు జరుపుతామంటే బారాస నేతలు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిల్లర పంచాయతీలు పెడుతున్నది కేసీఆర్ హరీష్ రావే అని, రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని ముందుకు తెచ్చారని ఫైర్ అయ్యారు. మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు సాగునీటి శాఖ మార్చులుగా ఉండి తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తేట తెల్లని చేసే విధంగా జరిగిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అబద్ధాలతో ప్రజలను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకొని 10 సంవత్సరాలు అధికారులు ఉన్నట్టు కానీ ఇప్పుడేదో సెంటిమెంట్ రంగరించాలని చెప్పి చూస్తున్నటువంటి వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతూ, అసలు ఈ బనకచెర్ల వ్యవహారాన్ని మా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మార్చులకు ఇప్పటికే జనవరి నుండి మార్చి నుండి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బనకచెర్లకు వ్యతిరేకంగా ఉందనేటువంటి మాటను చెబుతూ లేఖలు రాసినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పటికీ ఇది మేము మాట్లాడితేనే మేలుకున్నది ప్రభుత్వం చెప్పిన మాట.